సో హలో గాయ్స్, నా అపరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో బాస్, మన 17 టైమ్స్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా ఇది ఒక లాస్ట్ రన్. మీ అందరూ ఒకటి తెలుసు, ఇంకా మా అంటే ఒక లెవెల్ డేట్సే మిగిలినాయి మన జాన్ సీనా మన డబ్ల్యూడబ్ల్యూఈలో. సో ఇప్పుడు మన జాన్ సీనా అంటే రీసెంట్లీ ఇప్పుడు ఎక్కడ కనిపించినా సరే, ఇప్పుడు అంటే మూవీ షూటింగ్లో బిజీ ఉన్నా అంటే ఎక్కడ వెళ్ళినా సరే చాలామంది చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ ఇప్పుడు రీసెంట్లీ మన జాన్ సీనాకి అంటే మన రీసెంట్ జాన్ సీనా కొడి రోడ్స్ గురించి గొప్ప మాట్లాడినారు బాస్. రీసెంట్లీ క్వశ్చన్ అడిగినప్పుడు మన జాన్ సీనా ఏమన్నారు అంటే, చూడండి ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో నేను కొడి రోడ్స్తో ఫైట్ చేసినాను. అండ్ నిజం చెప్పాలంటే కొడి రోడ్స్తో ఫైట్ చేసినప్పుడు నాలో ఉన్న పాత జాన్ సీనా బయటకు వచ్చిందంటే కొడి రోడ్స్ వల్ల నాలో ఉన్న ఫైర్ బయటకు వచ్చింది. అండ్ నాలో మరోసారి ఫైర్ వచ్చేసిందని ఈ టైప్లో మన జాన్ సీనా కొడి రోడ్స్ గురించి గొప్పగా మాట్లాడినారు. అండ్ అంతేకాదు చాలామంది లోగన్ పాల్కి ఒక అవుట్ సైడర్ అంటారు, చాలామంది లోగన్ పాల్ ఒక యూట్యూబర్, ఒక డబ్ల్యూడబ్ల్యూ రెస్లరే కాదు, వేస్ట్ గాడు, అది ఇది అని చాలామంది రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి మన జాన్ సీనా చాలా క్లియర్లీ రిప్లై ఇచ్చేసినారు. జాన్ సీనా ఏమన్నారు అంటే, చూడండి చాలా మంది కోసము అంటే లోగన్ పాల్ ఒక ఓవర్ రేటెడ్ సూపర్ స్టార్ కావచ్చు, బట్ నిజం చెప్పాలంటే లోగన్ పాల్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్. అంటే నేను కలిసి పనిచేసినాను లోగన్ పాల్తో రీసెంట్ టైంలో. అండ్ నాకు తెలుసు లోగన్ పాల్ ఎంత టాలెంట్ ఉందంటే చాలా జబర్దస్త్ టాలెంట్. అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూకి అంటే రెస్లింగ్కి అంటే ఒక వేరే లెక్కలో చూస్తాడు లోగన్ పాల్. సో అందుకని చెప్తున్నాను, ఇన్ ఫ్యూచర్లో లోగన్ పాల్ చాలా మంచి పేరు సంపాదిస్తాడు. ఇన్ ఫ్యూచర్లో చాలా మంచి ఛాంపియన్షిప్ గెలుస్తాడు లోగన్ పాల్. ఎందుకంటే లోగన్ పాల్లో ఆ టాలెంట్ ఉంది. లోగన్ పాల్ ఒక డిజర్వింగ్ అని ఈ టైప్లో మన జాన్ సీనా కొడి రోడ్స్ గురించి ఫస్ట్ గొప్ప మాట్లాడినారు. దాని తర్వాత లోగన్ పాల్ గురించి చాలా గొప్ప మాట్లాడినారు మన జాన్ సీనా. అండ్ అంతేకాదు ఇప్పుడు మన ద రాక్ గురించి అడిగేసినారు, అంటే హీల్టన్ గురించి ద రాక్ గురించి అడిగినప్పుడు జాన్ సీనా ఏమన్నారంటే, చూడండి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి వేస్ట్, ఎందుకంటే ఇప్పుడు నా రిటైర్మెంట్ టూర్ నడుస్తుంది. సో ఈ రిటైర్మెంట్ టూర్కి మనం ఎంజాయ్ చేద్దాం. మా అంటే ఇంకా లెవెల్ డేట్సే మిగిలినాయి. సో ఈ లెవెల్ డేట్స్కి నా లెవెల్ అపీరెన్స్కి మీరు ఎంజాయ్ చేయండి. అండ్ ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత, అంటే ఇప్పుడు ఇదంతా అయిపోతాయి కదా, ఈ రిటైర్మెంట్ టూర్ ఇదంతా అయిపోయిన తర్వాత మనము దీని గురించి కొంచెం క్లియర్ కట్గా మాట్లాడదాం. ఎస్, అంటే కొంచెం క్లియర్గా మాట్లాడదామని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు. అంటే మీకు అర్థమవుతుందా, ద రాక్ రావడం, ద రాక్ హీల్టన్ చేపించడం, దాని తర్వాత ఇక ఇదంతా అన్రియల్లో ఎక్స్పోజ్ చేయడం, అదంతా నచ్చలేదు జాన్ సీనాకి ఓపెన్గా చెప్పాలంటే. ఇప్పుడు మీరే ఆలోచించండి, జాన్ సీనాది రిటైర్మెంట్ టూర్ ఇంకా అయిపోలేదు, స్టిల్ నడుస్తుంది మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్. అలాంటప్పుడు వీళ్ళు అన్రియల్ అనే ఒక డాక్యుమెంటరీ టైప్ తీసుకొచ్చి వీళ్ళు ఏం చేసినారంటే మొత్తం రివీల్ చేసినారు. జాన్ సీనా ఏ టైప్లో హీల్టన్ చేసిండు, వీళ్ళు ఏ టైప్లో ప్లాన్ చేసినారు. ఇదంతా ఎప్పుడు రివీల్ చేయాలంటే జాన్ సీనా లాంటి సూపర్ స్టార్ రిటైర్మెంట్ టూర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత, అఫీషియల్లీ జాన్ సీనా రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత అప్పుడు ఇదంతా ఓపెన్లీ చెప్తే, ఇదంతా ఓపెన్లీ ఎక్స్పోజ్ చేస్తే నడుస్తుండే. బట్ అక్కడ జాన్ సీనాది ఆల్రెడీ అంటే లాస్ట్ రన్ నడుస్తుంది. సో అలాంటప్పుడు జాన్ సీనా అంటే ఈ టైప్లో హీల్టన్ చేసిండు, మేము దీని గురించి ఈ టైప్లో ఆలోచించినాం మొత్తం అంటే ఓపెన్లీ డబ్ల్యూడబ్ల్యూ చూపించింది కదా. సో ఎక్కడో జాన్ సీనా నచ్చలేదు బాస్. అండ్ ద రాక్ వచ్చి హీల్టన్ చేపించి మహమైపోయాడు. మన జాన్ సీనా రీసెంట్లీ ఒక సెగ్మెంట్ క్లియర్లీ చెప్పినారు కదా, అంటే వీళ్ళు నాతో ఉండాలంటే హీల్టన్ చేపించినారు, అంటే వీళ్ళ కోసం, అంటే వీళ్ళ ఐడియా కోసం నేను హీల్టన్ చేసినాను. నా 20 సంవత్సరాలది కెరీర్ మొత్తం నేను ఫ్లష్ చేసి పడేసినాను వీళ్ళ కోసమా. అండ్ వీళ్ళు ఏం చేసినారు అంటే వీళ్ళు వెళ్ళిపోయినారు, వీళ్ళ లైఫ్ వీళ్ళు బిజీ అయిపోయినారు. అండ్ నేను ఇక్కడ ఇరికిపోయినా అన్నట్టు మన జాన్ సీనా ఆల్రెడీ చాలా ఓపెన్లీ మాట్లాడినారు మన ముందే డబ్ల్యూడబ్ల్యూలో సెగ్మెంట్లో. సో అందుకని ఇప్పుడు జాన్ సీనా ఏమంటున్నారు అంటే, మాట్లాడదాం, చాలా అంటే చాలా మంచిగా మాట్లాడదాం, కానీ ఇప్పుడు కాదు, అంటే ఇది రిటైర్మెంట్ టూర్ అయిపోయి మొత్తం కథం కానీ అప్పుడు మాట్లాడదామని ఈ టైప్లో మన జాన్ సీనా చెప్పినారు బాస్. సో దీని అర్థం ఏంటంటే మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ సంవత్సరం ఇక మన జాన్ సీనా రిటైర్మెంట్ టూర్ అనేది అయిపోగానే నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఇక మన జాన్ సీనా ఎక్కడ కనిపించినా అంటే చాలా రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు జాన్ సీనాకి. సో అప్పుడు రెడీ ఉండండి బాస్. అంటే వీళ్ళు ఎక్స్పోజ్ చేయడం కాదు, వీళ్ళు అన్రియల్లో ఇష్టం ఉన్నట్టు చూపించడం కాదు, జాన్ సీనా చూపిస్తాడు వీళ్ళకి. కొంచెం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఇయర్ మాట ఎక్కువ టైం లేదు, నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి ఇవన్నీ ఇక మన జాన్ సీనా చాలా క్లియర్లీ మన అందరికీ చెప్పేస్తారు, ఏది ఉన్నా వీళ్ళు అంటే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో కొంచెం వెయిట్ చేయాలి మనం, ఓకే. అండ్ అంతేకాదు మీ అందరూ గుర్తుండొచ్చు, నేను మీ అందరూ చాలాసార్లు చెప్పినాను, అంటే సెప్టెంబర్ 20 రోజు మనకి అంటే ఆల్రెడీ అంటే ఓపెన్లీ చెప్పాలంటే
ఈ సెప్టెంబర్ 20 కోసం అసలు ఎలాంటి పిఎల్ఈ ఎలాంటి ప్రీమియర్ ఈవెంట్ ప్లానే లేకుండే. బట్ ఏంటంటే వీళ్ళు ఏఈడబ్ల్యూకి కాంపిటీషన్ ఇద్దాం అనుకుంటున్నారు. ఆ రోజు ఏఈడబ్ల్యూది ఒక పిఎల్ ఉంది. సో అందుకని దానికి కాంపిటీషన్ ఇయ్యనీకే వీళ్ళు కావాలని ఒక పిఎల్ఈ ప్లాన్ చేస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు. అండ్ ఇప్పుడు అసలు అది బ్యాడ్ బ్లడ్డా ఏందా అని ఈ టైప్లో చాలా రకరకాల రూమర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఏమంటున్నాయి అంటే కొన్ని రూమర్స్ సెప్టెంబర్ 20 రోజు ఒకవేళ ఒక పిఎల్ఈ జరిగితే ఆ పిఎల్ఈ ఒకవేళ జరుగుతాయి అంటే మన రెసల్ పలూజా కావచ్చు అంట. ఎస్ అంటే అంటే చాలా పాత ప్రీమియర్ ఈవెంట్ ఇది. సో రెసల్ పలూజా ఈ టైప్లో ఒక ప్రీమియర్ ఈవెంట్ వీళ్ళు చేద్దాం అనుకుంటున్నారు సెప్టెంబర్ 20 రోజు. సో చూడాలి ఇప్పుడు వీళ్ళు సెప్టెంబర్ 20 రోజు వీళ్ళు అంటే నిజంగానే పిఎల్ఈ చేస్తారా చేయాలి అంటే రూమర్స్ అయితే ఉన్నాయి పిఎల్ఈ చేస్తారు. మేబీ బ్యాడ్ బ్లడ్ కావచ్చు లేదా ఇంకో వేరే ప్రీమియర్ ఈవెంట్ కావచ్చు. ఇప్పుడు రెసల్ పలూజా కావచ్చు అని ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి కదా. సో చూద్దాం ఇప్పుడు ఏం జరుగుతుందో. అంటే ఒకవేళ పిఎల్ఈ జరిగితే కంపల్సరీ ఇప్పుడు ఏదో ఒక పిఎల్ఈలు చేస్తారు. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు సెప్టెంబర్ 20 రోజు ఇలా మధ్యలో అంటే ఇప్పుడు ఈ పిఎల్ఈ జరిగినప్పుడు జాన్ సీనా వర్సెస్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట అదే పిఎల్ఈలో. అండ్ హైలైట్ ఏంటంటే ఇలా మ్యాచ్ ఒక నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్ లేదంటే లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ బి కావచ్చు అంట. ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అంటే బ్రాక్ లెస్నర్ కోసం అండ్ జాన్ సీనా కోసం మంచి స్టిపులేషన్ మ్యాచ్ వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దాంట్లోకి వీళ్ళు ఈ మీటింగ్లో ఒక 2 స్టిపులేషన్ వీళ్ళు డిసైడ్ చేసినారు. మేబీ ఒక నో హోల్డ్స్ బార్డ్ మ్యాచ్ లేదా లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్. సో ఇప్పుడు వీళ్ళు స్టిపులేషన్ యాడ్ చేస్తారా చేయరా అదే మేబీ ఒక పెద్ద క్వశ్చన్ కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరే ఆలోచించండి ఇప్పుడు జాన్ సీనా ఇప్పుడు అంటే రిటైర్మెంట్ టూర్ ఓకే అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ దగ్గర అంటే 2 సంవత్సరాల్లో రిటర్న్ చేసిండు. బాస్ 2 సంవత్సరాలు ద బీస్ట్ వచ్చిండు. రాగానే జాన్ సీనాతో ఓడిపోతే అది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసమే మంచిది కాదు కదా. సో అందుకని వీళ్ళు మేబీ ఈ టైప్లో ఆలోచిస్తున్నారు అనుకుంటా. ఒక స్టిపులేషన్ యాడ్ చేసి దాంట్లో ఏమైనా గడబడి చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ స్టిపులేషన్ యాడ్ చేస్తేనే అదే ఒక పెద్ద గడబడి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ నార్మల్ మ్యాచ్ ఇలా మధ్యలో బుక్ అయితే అప్పుడు ఆ మ్యాచ్ మధ్యలో ఏదైనా చీటింగ్ జరిగి బ్రాక్ లెస్నర్ ఒక స్టీల్ చైర్ లేపి అటాక్ చేస్తే ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోతుంది. లేదా జాన్ సీనా కొంచెం కోపంలో ఏదైనా వెపన్తో లైక్ స్టీల్ చైర్తో అటాక్ చేస్తే డిస్క్వాలిఫై అయిపోతుంది. అంటే మ్యాచ్ వీళ్ళు అంటే మ్యాచ్ బుక్ చేసి ఫ్యాన్స్ అందరికీ మ్యాచ్ ఇలా మధ్యలో చూపించి అండ్ ఆ మ్యాచ్లో ఎలాంటి రిజల్ట్ లేకుండా దాన్ని డిస్క్వాలిఫై చేసి ఎండ్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్రౌన్ జ్యూల్ కోసం అంటే దేనికోసమైనా ఇలా మధ్యలో ఇంకో మ్యాచ్ బుక్ చేయొచ్చు ఒకవేళ స్టిపులేషన్ లేకపోతే. కానీ స్టిపులేషన్ యాడ్ చేస్తేనే ప్రాబ్లం వస్తుందని నాకు అనిపిస్తుంది. బోస్కన్ స్టిపులేషన్ యాడ్ అవుతుంది అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. అండ్ సెప్టెంబర్ 20 రోజు పిఎల్ఈ కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. సో చూద్దాం కొంచెం వెయిట్ చేద్దాం. అండ్ ఇంకేమైనా క్లారిటీ వచ్చిందనుకో దీనిపైన నేను మీ అందరికీ కంపల్సరీ కొంచెం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను బాస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఎంఎఫ్టీ గురించి. అంటే సోలో సికోవా జేకబ్ ఫాటు నో అలవాటు అయిపోయింది. జేకబ్ ఫాటు సోలో సికోవా పేరు కలిసి తీసుకో అంటే ఈ టైప్లో అలవాటు అయిపోయింది. సోలో సికోవా అండ్ మన జేసీ ఠాలా టొంగా అండ్ మన ఠాంగా లోయా గురించి మాట్లాడదాం. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎంఎఫ్టీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది అంటే ఓపెన్లీ చెప్పాలంటే ఏం ఫ్యూచర్ ప్లాన్స్ రా బాబు. అంటే ఇలా కావాలంటే మంచిగా బుక్ చేయొచ్చు. బట్ ఒకప్పుడు సోలో సికోవాకి ఇంత కిరాక్గా చూపించి వీళ్ళు ఈ మధ్యలో అంటే ఇప్పుడు ఏం చెప్పాలి ఎర్రి బాపులా చూపించేస్తున్నారు వీళ్ళు. సోలో సికో ఊకే పిన్ అయిపోతుండు. అండ్ ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే ఎంఎఫ్టీ వర్సెస్ మన వైట్ 6 ఫ్యామిలీ. అంటే ఆల్రెడీ రీసెంట్లీ స్మాక్ డౌన్లో టీజ్ అయింది. మన ఠాలా టొంగాకి బ్యాక్ స్టేజ్ మన వైట్ 6 మెంబర్ కనిపించిండు. క్లియర్గా బ్యాక్ స్టేజ్ అట్లా టీజ్ చేసినారు. సో ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటంటే వీళ్ళు ఎంఎఫ్టీ వర్సెస్ వైట్ 6 ఫ్యామిలీ ఫ్యూడ్ నడిపిస్తామని ప్లాన్ చేస్తున్నారు. ఓకే నడిపియండి ప్లాన్ చేయండి బాగానే ఉంది. బట్ బక్వాస్ అయితే చూపించకుండా అంటే మొత్తం బక్వాస్ చేయకుండా చూడండి. ఇప్పుడు వైట్ 6 ఒక మంచి ఫ్యాక్షన్ మన ఎంఎఫ్టీ ఒక మంచి ఫ్యాక్షన్. సో ఇలాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే కొంచెం మంచిగా కిరాక్గా బుక్ చేయాలి బాస్. అంటే ఇద్దరికి టకాఫర్ చూపించి మంచిగా బుక్ చేయొచ్చు. కానీ మరి బేకార్గా చూపిస్తే అంత మంచిగా ఉంటుంది. సరే చూద్దాం ఈ టైప్లో అయితే ప్లాన్స్ ఉన్నాయి. అండ్ అంతేకాదు ఇప్పుడు మన ఎంఎఫ్టీ అంటే మన సోలో సికోవా అంటే ఇదంతా గుర్తు వచ్చింది. రీసెంట్లీ ఏమవుతుందంటే సామీ జైన్ పైన ఫ్యాన్స్ సైడ్ నుంచి చాలా భయంకరంగా అవుట్రేజ్ వచ్చింది బాస్. అంటే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే డబ్ల్యూడబ్ల్యూకి మీరు సామీ జైన్కి ఒక అండర్ డాగ్లో చూపిస్తున్నారు అండ్ మీరు సోలో సికోవాకి ఊకే పిన్ చేపించేస్తున్నారు. అంటే ఇప్పుడు అండర్ డాగ్ సూపర్ స్టార్ ఊకే పిన్ అయిపోతారు అంటే అన్యాయం జరుగుతున్నట్టు చూపిస్తారు అన్నమాట ఆ సూపర్ స్టార్ పైన. అండ్ ఒకటిసారి ఆ సూపర్ స్టార్ ఒక సూపర్ మ్యాన్ లాగా ఒకటిసారిగా కనిపిస్తాడు అందరికీ. సో ఆ టైప్లో చూపిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సామీ జైన్ కావాలని కొంచెం వీక్గా చూపిస్తారు. అంటే ఒకటి సామీ జైన్ గెలుస్తున్నాడు మ్యాచెస్. అంటే వీళ్ళు ఒక అండర్ డాగ్లో చూపిస్తున్నారు అండ్ మ్యాచెస్ బి గెలుస్తుండు. అది ఫ్యాన్స్కి ఏం అర్థమైతలేదు. ఇప్పుడు ఫ్యాన్స్ సైడ్ నుంచి ఎందుకు అవుట్రీచ్ వస్తుంది అంటే ఎస్పెషల్లీ సోలో సికోవా కోసం.
అంటే ఇప్పుడు ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సోలో సికోవాకి మీరు ఒకప్పుడు చాలా మంచిగా చూపించి ఇప్పుడు ఏంది ఊహుకే పిన్ చేపించేస్తున్నారు. సామి జైన్తో మీరు ఊహుకే పిన్ చేపిస్తున్నారు. ఇది ఎక్కడి వరకు కరెక్ట్ అన్నట్టు ఈ టైప్లో ఫ్యాన్స్ సైడ్ నుంచి కొంచెం కోపం వస్తుంది. ఫ్యాన్స్ కొంచెం కోపం చూపిస్తున్నారు డబ్ల్యూడబ్ల్యూ పైన. అండ్ ఎక్కడనే ఇది సామి జైన్కి కొంచెం లాస్ అయిపోతుంది బాస్. అంటే ఇప్పుడు కదా సామి జైన్కి ఒక 2 సంవత్సరాల నుంచే కదా కొంచెం మంచిగా పుష్ వచ్చింది, మంచి పేరు వచ్చింది, ఫ్యాన్స్ అంటే మంచి చీర్ వచ్చింది మన బ్లడ్ లైన్ వల్ల, రోమన్ రేన్స్ వల్ల. అండ్ ఇప్పుడు వీళ్ళు మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదని ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన క్రిస్ జెరికో, ఎస్ అంటే ఇంతకాలం తర్వాత మనం మన వీడియోలో క్రిస్ జెరికో గురించి మాట్లాడబోతున్నాం. అంటే ఇప్పుడు AEW వెళ్ళిపోయినప్పటి నుంచి మనం అంత మాట్లాడలేదు. బట్ ఇప్పుడు ఏంటంటే ఒక మంచి గుడ్ న్యూస్ ఓపెన్ చెప్పాలంటే ఒక గుడ్ రూమర్ వస్తుంది. అండ్ అది ఏంటంటే మన క్రిస్ జెరికోది ఇప్పుడు కాంట్రాక్ట్ AEWతో ఈ డిసెంబర్ ఎండ్లో అంటే డిసెంబర్ వరకు ఎండ్ అయిపోతుందంట మన AEWతో క్రిస్ జెరికోది కాంట్రాక్ట్. అండ్ దాని తర్వాత మన క్రిస్ జెరికో ఇప్పుడు ఏం చేయాలి అంటే WWEలో రావాలా అంటే ఒక మంచి ఇప్పుడు మన సిచ్యువేషన్ ఉంటే రావచ్చు అన్నట్టు ఈ టైప్లో మన క్రిస్ జెరికో ప్లాన్ చేస్తుండని ఈ టైప్లో ఒక పోస్ట్ చేసినారు. సో ఆ పోస్ట్ పైన క్రిస్ జెరికోవి లైక్ చేసిండు. అంటే ఇప్పుడు ఏ సూపర్ స్టార్ గురించి పోస్ట్ ఉందో ఆ సూపర్ స్టార్ లైక్ చేసిండు అంటే అది ఎక్కడున్నది ఒక నిజమైనట్టు కదా. ఆ సూపర్ స్టార్ అగ్రీ చేస్తుండు. సో ఇప్పుడు అందరూ ఏమంటున్నారు అంటే సరే ఇప్పుడు క్రిస్ జెరికో కాంట్రాక్ట్ ఎండ్ అయిపోతుంది AEWతో డిసెంబర్ టైం వరకు. అండ్ దాని తర్వాత WWE వచ్చినా రావచ్చు. సో ఇప్పుడు మా క్రిస్ జెరికో లైక్ వచ్చిందంటే మేబీ కావచ్చు బాస్. ఇప్పుడు క్రిస్ జెరికో అంటే చాలామంది క్రిస్ జెరికో WWE ఉన్నప్పుడు ఇక అయిపోయిందేమో అనుకున్నారు క్రిస్ జెరికో పని. బట్ క్రిస్ జెరికో AEWలో వెళ్ళి అంటే ఇంకా దమ్ ఉందని చూపించినారు. అండ్ ఇప్పుడు మా క్రిస్ జెరికో మళ్ళీ ఒకసారి మా WWEలో వచ్చి ఒక ప్రాపర్గా ఒక సాలిడ్ లాస్ట్ రన్ జరిగితే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరేమనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మన అల్బర్టో డెల్ రియో గురించి వీళ్ళు అప్పుడప్పుడు చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ రీసెంట్లీ మన ట్రిపుల్ మేనియా 33 ఒక మంచి ఈవెంట్ జరిగింది. అండ్ ఇప్పుడు ఆ ఈవెంట్లో అక్కడ ఉన్న మెక్సికో క్రౌడ్ మొత్తము వీ వాంట్ అల్బర్టో అని చాలా భయంకరంగా చాంట్ చేసినారు. మన రెమిస్టేరియో ఏమన్నారంటే నేను ప్రామిస్ చేస్తున్నాను నేను అల్బర్టోకి తీసుకొస్తాను అని ఈ టైప్లో మన రెమిస్టేరియో చెప్పినారు. అంటే అల్బర్టో డెల్ రియో పైన ఫ్యాన్స్ ఇప్పుడు అక్కడ సైడ్ అంటే మెక్సికో సైడ్ ఏంటంటే ఫ్యాన్స్ సపోర్ట్ బాగుంది. అండ్ ఇప్పుడు USA సైడ్ ఏమో అంత ఏం లేదు. సో చూడాలి ఇప్పుడు ఏమవుతుంది. ఇప్పుడు రెమిస్టేరియో లాంటి సూపర్ స్టార్ ఆన్ టీవీలో ప్రామిస్ చేసినారంటే అది ఎక్కడో ఆల్రెడీ ప్లాన్స్ స్టార్ట్ అయిపోయినాయి అనుకుంటా. అంటే ఆల్రెడీ AAAలో పని చేసినారు అల్బర్టో డెల్ రియో. బట్ ఇప్పుడు AAA మన WWE కలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ అది కొంచెం ప్రాబ్లం వచ్చింది అల్బర్టో పైన. బట్ ఇప్పుడు మేబీ వచ్చినా రావచ్చు చెప్పలేము. సో ఈ టైప్లో ఒక టాక్ చాలా వస్తుంది సోషల్ మీడియాలో అయితే. అంటే మన AAA సోషల్ మీడియా అకౌంట్స్లో అయితే మొత్తము స్పామ్ చేసి పడేసినారు మొత్తము. అంటే వీ వాంట్ అల్బర్టో అని ఈ టైప్లో మొత్తం కామెంట్స్ ఉన్నాయి. సో ఇన్ ఫ్యూచర్లో అల్బర్టో డెల్ రియో AAAలో వచ్చినా రావచ్చు. అడంతా మంచిగా ఉంటే మన WWEలో వచ్చినా రావచ్చు బాస్. ఓకే సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన సర్వైవర్ సిరీస్ గురించి బాస్. ఈసారి మన సర్వైవర్ సిరీస్కి మన WWE ఒక చాలా స్పెషల్ చాలా జబర్దస్త్గా బుక్ చేద్దామని ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మన జాన్సన్ లాస్ట్ రన్ జరుగుతుంది. మన జాన్సీనా కోసం ఈ సర్వైవర్ సిరీస్ ఒక లాస్ట్ సర్వైవర్ సిరీస్. అండ్ ఈసారి సర్వైవర్ సిరీస్ ఒక చాలా పెద్ద స్టేడియంలో జరగబోతుంది. అంటే దీనికి కొంచెం సాలిడ్గా బుక్ చేద్దామని మన WWE బ్యాక్ స్టేజ్ ప్లాన్ చేస్తుందంట. సో అంత మంచిగా ఉంటే ఈసారి మన సర్వైవర్ సిరీస్లో అంటే వార్ గేమ్స్ మ్యాచ్లో మన జాన్ సీనావి ఫైట్ చేయొచ్చు వార్ గేమ్స్ మ్యాచ్లో. అండ్ ఈసారి సర్వైవర్ సిరీస్ నిజంగా చాలా సాలిడ్గా ఉంటుందంట. సో చూసాం ఇప్పుడు వీళ్ళు ప్లాన్ అయితే చేస్తున్నారు. టాక్ అయితే వస్తుంది. ఇప్పుడు నిజంగానే సాలిడ్గా ఉంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మీరేమంటారో దీనిపైన మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము ది OTC ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ చూడండి నేను మీ అందరికీ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినాను నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియాలో మేబీ నాకు తెలిసి రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ కావచ్చని ముందే చెప్పినాను. అండ్ అది నాకు అనిపిస్తుందని చెప్పినాను రైట్. అండ్ ఇప్పుడు టాక్ ఏమొస్తుందంటే నిన్నటి నుంచి మన WWE మన రెసల్మేనియా 42 మెయిన్ ఈవెంట్స్ మ్యాచెస్ని లాక్ చేసింది. అంటే లాక్ చేసిన ఈ టైప్ టాక్ వస్తుంది. బట్ ఒక్కోసారి ఇప్పుడు ఆ టైం వచ్చేంత వరకు అన్ని ప్లాన్స్ గడబడైపోతాయి బాస్. ఎందుకంటే WWE ఇక్కడ లాస్ట్ మూమెంట్లో స్క్రిప్టే మొత్తం చింపి పడేస్తారు వీళ్ళు. అలాంటి WWE ఇది. సో అందుకని లాక్ చేసిన అంటారు. బట్ ఆ టైం వరకు ఏమైనా కావచ్చు. బట్ ప్రెజెంట్ కోసం ప్లాన్స్ ఏమున్నాయి ప్రెజెంట్ కోసం WWE బ్యాక్ స్టేజ్ మెయిన్ ఈవెంట్ గురించి అంటే ఇప్పుడు ఏ మ్యాచెస్ చూస్తుందో ఏ మ్యాచెస్ గురించి ఆలోచిస్తుందో దానిపైన కొంచెం ఒక రూమర్ వచ్చింది. ఓకే సో ఇప్పుడు రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రెసల్మేనియా 42 మెయిన్ ఈవెంట్ ఏదైనా జరగచ్చని ఈ టైప్లో అంటే బ్యాక్ స్టేజ్ టాక్ స్టార్ట్ అయిందంట. ఈ లాక్ చేస్తున్నారంట రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్.
నేను మీకు ముందే చెప్పినాను బాస్ నాకు అనిపిస్తుంటే రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్ కావచ్చని. సో ఇప్పుడు వీళ్ళు అదే అంటున్నారు రోమన్ వర్సెస్ కోడీ మ్యాచ్ కావచ్చని. అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అని వీళ్ళు డిసైడ్ చేస్తున్నారంట రెస్ల్మేనియా 41 నైట్ 1 కోసము. సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ ప్లాన్ చేస్తున్నారు. బట్ నాకు తెలిసి సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ ఇప్పుడు జరగదు, ఎందుకంటే సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరగాలి బాస్. అంటే నేను మరోసారి చెప్తున్నా కదా, సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ రెస్ల్మేనియా నైట్ 1 మెయిన్ ఈవెంట్ జరగాలి. రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ రెస్ల్మేనియా అంటే మన నైట్ 2 మెయిన్ ఈవెంట్ జరగాలి నెక్స్ట్ ఇయర్. కానీ వీళ్ళు సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ బుక్ చేద్దామని ఈ టైంలో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎక్కడో సీఎం పంక్తో మరోసారి అన్యాయం అయిపోతుంది. అండ్ ఇప్పుడు రాయల్ రంబల్ విన్నర్ పైన అవి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో అంతా మంచిగా ఉంటే ఈసారి మన రాయల్ రంబల్ విన్నర్ 30 మెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ విన్నర్ ది ఓటీసీ ఎస్ మన రోమన్ రేన్స్ కావచ్చని ఈ టైప్లో రూమర్స్ ఉన్నాయి. అండ్ మన ఉమెన్స్ 30 ఉమెన్స్ రాయల్ రంబల్ మ్యాచ్ గురించి మాట్లాడితే మన లీవ్ మోర్గన్ కావచ్చని ఈ టైప్లో రూమర్స్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు ఇప్పుడు ఈ సంవత్సరం రాయల్ రంబల్ జరిగింది కదా, సో వీళ్ళు సీఎం పంక్ అని డిసైడ్ చేసినారు, అన్రియల్లో చూపించినారు. సీఎం పంక్ గెలిస్తే ఎట్లుంటే సీఎం పంక్ గెలిస్తే ఎట్లుంటే అని ఈ టైప్లో ఒక టాక్ ఉండే. సో అలాంటి ఇంత వీళ్ళు మాట్లాడుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ సీఎం పంక్ గెలవకపోతే సీఎం పంక్తోనే అన్యాయం ఫ్యాన్స్ అయితే సరైన కూర్చోరు, వీళ్ళు అన్రియల్లో చూపించినారు. సో అందుకనే మన అసలు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబల్ మన సీఎం పంక్ గెలుస్తాడు. రోమన్ రేన్స్ ఎలిమినేషన్ చేంబర్ మ్యాచ్ గెలిచి అంటే మన కోడీ రోడ్స్కి ఛాలెంజ్ చేస్తారు. సో ఈ టైప్లో జరగవచ్చు నెక్స్ట్ ఇయర్ రెస్ల్మేనియా రోమన్ వర్సెస్ కోడీ అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ సీఎం పంక్. బట్ సెత్ రాలిన్స్ వర్సెస్ బ్రాన్ బ్రేకర్ అంటే ఎక్కడో ఇప్పుడే కొంచెం రష్ అయిపోతే అనిపిస్తుంది. సో ఇప్పుడు దీని మీద మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.